అండ్ ఇప్పుడు ఫేస్ చేసే ప్రతి ఒక్కరు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ అనేటివి మనం పుట్టినప్పటి నుంచి తీసుకున్న ఈ మెడిసిన్ ద్వారానే ఇక్కడ వరకు వచ్చారంటున్నారు మీరు. ఖచ్చితంగా. అంటే అసలు ఫర్టిలిటీ ప్రాబ్లం ఈరోజు ఇన్ఫర్టిలిటీ రావడానికి కారణం మెడిసిన్స్ అని చెప్తాను నేను. అది ఏ విధంగా మీరు నిరూపించగలుగుతారు సార్? నిరూపించడం కాదమ్మా, ఇప్పుడు మెడిసిన్స్ లేకపోతే జబ్బులు లేవుగా. అంటే జబ్బులు ఉన్నాయి, ఈరోజు జబ్బులు ఎందుకు వస్తాయి? పల్లెటూరు ఎందుకు జబ్బులు వస్తాయి చెప్పండి. ఒకప్పుడు సిటీలో జబ్బులు ఉండేవి, ఇప్పుడు టౌన్లో జబ్బులు వచ్చినాయి. ఇప్పుడు పల్లెటూరుకి వెళ్ళాయి. ఎందుకు వెళ్ళాయి? ఒక్కసారి మీరు ప్రాక్టికల్ ఆలోచించండి. మెడిసిన్ ఎక్కడైతే అవైలబిలిటీ ఉంటుందో, డాక్టర్ ఎక్కడైతే అవైలబిలిటీ ఉంటాడో, ఈజీగా మీ బాడీ డిస్టర్బ్ చేయడానికి, మీ బాడీ సున్నితంగా మారడానికి, మీ బాడీ ప్రాబ్లమ్స్ని ఇంకా ఎగరేసేయడానికి అవే సోర్స్ అవుతున్నాయి. ఓకే సార్, ఇప్పుడు స్ట్రైట్ క్వశ్చన్, ఇది ఎక్కడి నుంచి ప్లాన్ చేశారు? ఇది ఏ విధంగా ఇది బిల్డ్ చేయడం జరిగిందంటారు? రూట్ దీన్ని ఎవరు ఇన్వెంట్ చేశారంటారు? ఎప్పుడైతే ఆరోగ్యం అనేది వ్యాపారంగా మారిపోయిందో, ఇప్పుడు ఫుడ్ వ్యాపారంగా మారింది ఎట్లయితే ఉందో, ఇప్పుడు ఫుడ్ అనేది ఒక వ్యాపారం, పెద్ద బిజినెస్. ఇప్పుడు అసలు బయటికి వెళ్ళిపోతే ఫుడ్డే. అవును సార్. ఈ ఫుడ్ వెనకాల అసలు కారణం ఏంటి? మెడిసిన్స్ అనేటువంటిది పెద్ద వ్యవస్థ, మాఫియా అంటారు దాన్ని. మెడిసిన్స్ వాడద్దు అనేటువంటి కాన్సెప్ట్ ఒకటైతే, మెడిసిన్స్ వాడితేనే నువ్వు సస్టైన్ అవుతావు. ఒక వ్యసనం, నీకు మొబైల్ లేకపోతే ఎట్లుంటుంది? ఈరోజు మెడిసిన్ లేకపోతే అట్లయిన పరిస్థితి. మనము తెలియకుండా ఒక వ్యసన బారలం అయిపోయినాం. అంటే ఇప్పుడు మెడిసిన్ మొత్తం మన లైఫ్ నుంచి తీసేయమంటారా సార్? వాడకూడదు. నేను చెప్తున్నా కదా, మీకు అసలు ఏ మెడిసిన్ వాడద్దు. ఫస్ట్ పాయింట్, మీరు అల్లోపతి కాదు, హోమియోపతి కాదు, ఆయుర్వేదిక్ కాదు, మీ బాడీ యొక్క స్ట్రాంగ్ సిస్టమ్ని మీరు వాడుకోండి. మీకు ఈరోజు మీ పిల్లలకు ఇన్ఫర్టిలిటీ రావద్దు రేపు పొద్దున అనుకుంటే, మీరు ఈ రోజు నుంచే మెడిసిన్స్ వాడడం పిల్లలకు మానేయండి. ఫస్ట్ ఏదైనా ప్రాబ్లం వచ్చినా 5 days 7 days వెయిట్ చేయండి. దగ్గు రావచ్చు, జలుబు రావచ్చు, మోషన్స్ రావచ్చు, చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడే మన బాడీ స్ట్రాంగ్ అవడానికి అవకాశం దొరుకుతుంది. మీకు ఏం ప్రాబ్లమ్స్ రాకపోతే మీ బాడీ స్ట్రాంగ్ అవడానికి ఆప్షన్ ఉండదు. మీకు ఎన్నో ఇన్ఫెక్షన్స్ తట్టుకొని మీరు ఇంత దూరం వచ్చారు. ఈ ఇన్ఫెక్షన్సే మీకు బెటర్ చేయడానికి వస్తాయి. దీన్ని పక్కన పెట్టేసి దీన్ని మెడిసిన్స్ వాడి దీన్ని టెంపరీగా చేసేస్తే ఈ ఇన్ఫెక్షన్ ఇంకా వీక్ అయ్యకుండా ఇంకొక మాటికి వస్తుంటుంది. ఈరోజు వచ్చే క్రానిక్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా అక్యూట్ ప్రాబ్లమ్స్, తాత్కాలిక ప్రాబ్లమ్స్ మనం సప్రెస్ చేయడం వల్ల క్రానిక్ ప్రాబ్లమ్స్ వస్తాయి. గుర్తుపెట్టుకోండి పైన. అక్యూట్ ని క్రానిక్ మనమే చేస్తున్నాం అంటారు. అంతే కదా. మెడిసిన్స్ ఇప్పుడు ఒక 40 years బ్యాక్ మెడిసిన్ అవైలబుల్ లేదు, జబ్బులు లేవు, డాక్టర్లు లేరు. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఎప్పుడైతే మెడిసిన్ ఒక పాకిందో పల్లెటూరుకి, సో జబ్బులు రావడం మొదలైంది. కంపల్సరీ ఇంక ఇప్పుడు ఇన్ఫర్టిలిటీ సెంటర్లు పల్లెటూరులో వస్తున్నాయి. పల్లెటూరులో కూడా ఇన్ఫర్టిలిటీ సెంటర్స్ పెరుగుతున్నాయి. ఇప్పుడు మనిషికి అవసరాలన్నీ తీరాక, డబ్బులన్నీ వచ్చాక పిల్లలు లేకపోతే అదొక పెద్ద జబ్బు. అంటే ఇప్పుడు వీళ్ళు ప్రాబ్లమ్ ని క్రియేట్ చేసి సొల్యూషన్ ఉంది అంటున్నారు. ప్రాబ్లం వాళ్ళే క్రియేట్ చేశారు, సొల్యూషన్ వాళ్ళే ఇస్తా ఉంటున్నారు. ఇది ఒక బిజినెస్ మారిపోయింది. నేను ఏ డాక్టర్ని కూడా బ్లేమ్ చేయడం లే, బట్ మన సిస్టమ్ మనకు తెలియకుండా అటు జరిగిపోతుంది. సిస్టంలో ప్రాబ్లమ్. ఈవెన్ గవర్నమెంట్స్ కూడా మెడిసిన్స్ ఎన్ని సేల్ అయినాయి అని చూస్తారు, కానీ ఈ మెడిసిన్ సేల్ వలన ఎంతమంది డిస్టర్బ్ అవుతున్నారని చూడడం లే. ఓకే సార్, ఇది నిజమేనా? అంటే కొంతమంది డాక్టర్స్కి అంటే వాళ్ళకి ఒక టార్గెట్ ఇచ్చేసి ఇన్ని పేషెంట్స్ నువ్వు తీసుకురావాలి, ఇన్ని సర్జరీలు చేయాలని చెప్తారు. అది నిజమేంటారా? అసలు చెప్తున్నా కదా, మెడికల్ వ్యవస్థ, రిప్రజెంటేటివ్ వ్యవస్థ కానివ్వండి, ఆర్ఎంపీ వ్యవస్థ కానివ్వండి, బయట వ్యవస్థ కానివ్వండి, ఒక కమిషన్, నీ ఆరోగ్యం ఒక కమిషన్తో కూడుకుంది. మీరు ఒక మంచి డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే నేను చెప్తాను, డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, డాక్టర్ గారు నాకు ఇంత కమిషన్ ఏర్పాటు చేయండి, మంచి పేషెంట్ పంపిస్తాను. ఓకే, ఇలా మాట్లాడుకుంటారా సార్? ఇవన్నీ చెప్తున్నా కదా. అంటే మనం సర్వీస్ చేయాలి, రియల్గా సర్వీస్ చేయాలి, బిజినెస్ చేయాలి. బిజినెస్ చేయడంలో కొన్ని ఎథిక్స్ ఫాలో కావాలి. అట్లా అని చెప్పేసి మన కమిషన్ కోసమే వ్యాపారం చేయొద్దు, మన డబ్బుల కోసమే ఎదుటోళ్ళ ఆరోగ్యాన్ని పాడు చేయొద్దు. ఆరోగ్యం అనేది మన జన్మ హక్కు. ఆరోగ్యం అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఎన్ని డబ్బులు ఇచ్చినా, మీరు ఏం చేసినా సరే మీ ఆరోగ్యం అనేది చాలా ఇంపార్టెంట్. మీ ఆరోగ్యంగా ఉంటేనే అన్ని చేసుకోగలరు. ఆరోగ్యం లేకపోతే మీకు ఏదున్నా లేంటే అంతే కదా. సో హెల్త్ ఈజ్ సో వెల్తీ. ఎప్పుడు వస్తుంది హెల్త్ అంటే, మీరు ఏ మెడిసిన్ వాడకపోతే, మీ మమ్మీ డాడీ దగ్గర నుంచి వచ్చినటువంటి మీ యొక్క శరీరం ఏదైతే ఉంటుందో అదంతా స్ట్రాంగ్ అవడానికి పనికి వస్తుంది. అంటే ఇప్పుడు సార్ కొన్ని సిస్ట్లు వస్తాయి, అంటే ఎందుకు వస్తాయి సిస్ట్లు? అసలు ఎందుకు వస్తాయి? కారణం రాకుండా రావు. అసలు మీరు లేదు, అన్నోన్ డిసీజ్ అనే దానికి వీళ్ళు కనుగొనట్లేకపోతున్నారు కారణాన్ని. అంతే అంటారు. అంతే, అన్నోన్ డిసీజ్ ఏం లేదు. వాళ్ళు కేస్ టేకింగ్ లోకి వెళ్ళిపోతే అసలు ఈ అన్నోన్ డిసీజ్ కారణం అనేది తెలుస్తుంది. కేస్ స్టడీ చేసి అన్నోన్ చేయడం లేదు. వాళ్ళు ఎక్కడ ప్రాబ్లం
ఈ డాక్టర్స్ అంతా కూడా ఇప్పుడు ఏం చేస్తున్నారంటే మిమ్మల్ని పూర్తిగా స్టడీ చేయడం లేదు. బాడీ మీకు పీసీఓడి ప్రాబ్లం అంటున్నారు, మెడిసిన్ ఇస్తున్నారు. మీకు థైరాయిడ్ ప్రాబ్లం అంటున్నారు, మెడిసిన్ ఇస్తున్నారు. అసలు దాని వెనకాల ఏం జరిగింది, ఎందుకు వచ్చింది, ఏం జరిగింది, ఎవరు దానికి రెస్పాన్సిబుల్? ఇంత ఇంత పెద్ద వ్యవస్థలో, శరీర వ్యవస్థలో ఈ ప్రాబ్లం వచ్చిన దాన్ని ఆలోచించడం బెటర్, రాకుండా చూసుకోవడం బెటర్. రాకుండా చూసుకోవాలి బెటర్. ప్రాబ్లం అనేది ఇంపార్టెంట్ కాదు కదా ఇక్కడ. ఆ ప్రాబ్లం రాకుండా చూసుకోవడం ఇంపార్టెంట్. ప్లస్ ఈ రోజు మీరు ఆపరేషన్ చేసి ఆ గడ్డ తీసేస్తారు. అవును, రేపు పొద్దున గడ్డ తీసినంత మాత్రం ప్రాబ్లం తగ్గిపోద్దా? మళ్ళీ వస్తుంది, మళ్ళీ ఇంకో దానికి మారిపోతుంది. అవును, లేదా అదే రావచ్చు. సర్జరీ అనేది కూడా మీకు టెంపరీ సొల్యూషనే. అర్థమైంది మీకు? అంటే నీ యొక్క సఫరింగ్కి సర్జరీ అనేది టెంపరీగా సొల్యూషన్ చేస్తుంది, కానీ ఇట్ ఈస్ నాట్ క్రియేటింగ్ యువర్ వెల్త్ అండ్ హెల్త్. అవును, యా, ఐ అగ్రీ. అంతే కదా. సో ఇక్కడ హోమియోపతి అవసరం. ప్రతి ఒక్క మహిళకి ప్రాబ్లమ్స్, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నా సరే, రేపొద్దున ఫర్టిలిటీ ప్రాబ్లం రాకూడదు అనుకుంటే హోమియోపతి వాడితే వాళ్ళ వ్యవస్థను అంతా బెటర్ చేసుకొని మేజర్ ప్రాబ్లమ్స్ నుంచి మనం కాపాడుకోవచ్చు. ప్రివెన్షన్లోకి వెళ్ళిపోవచ్చు. ప్రివెన్షన్ ఈజ్ బెటర్. వచ్చిన తర్వాత బాధపడడం కంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. ఇంపార్టెంట్ కదా అది. అంటే మనం డిస్టర్బ్డ్ సిస్టమ్ని కరెక్షన్ చేస్తున్నాం ఇక్కడ. హోమియోపతి అనేది ప్రాబ్లంకి మెడిసిన్ ఇవ్వడం లేదు. హోమియోపతి అనేది ప్రాబ్లంకి మెడిసిన్ లేదు, రూట్ కాజ్ చేస్తాం. రూట్ కాజ్ చేస్తే ఆటోమేటిక్ తగ్గిపోతుంది. నేను మిమ్మల్ని ట్రీట్ చేయాలా, మీ ప్రాబ్లం ట్రీట్ చేయాలా? నేను మిమ్మల్ని ట్రీట్ చేయాలా, మీ ప్రాబ్లం ట్రీట్ చేయాలా? ఎగ్జాక్ట్లీ, ప్రాబ్లం లేదు, మిమ్మల్ని ట్రీట్ చేయాలి. ప్రాబ్లమ్ ని ట్రీట్ చేస్తారు సార్. ప్రాబ్లం అడుగు మీరే ట్రీట్ చేసుకుంటారు. లాజిక్ ఇక్కడ సింపుల్. నేను చెప్పి ప్రాక్టికల్ చెప్తున్నా. మీ ప్రాబ్లానికి మీరు రెస్పాన్సిబుల్. ఓకే, అంతే కదా. మిమ్మల్ని ట్రీట్ చేస్తే మీ ప్రాబ్లం ట్రీట్ అయిపోతుంది. ఓకే. అల్లోపతి మెడిసిన్స్ ఏంటంటే ప్రాబ్లం ట్రీట్ చేస్తాయి, మిమ్మల్ని ట్రీట్ చేయవు. ఆ ప్రాబ్లం ఇంకో ప్రాబ్లంగా మారిపోతుంది. ఎంతో మంది డాక్టర్ పిల్లలు, ఎంతో మంది డాక్టర్ ఫ్యామిలీ మెంబర్స్ ఈ రోజు ఆర్థరైటిస్ ప్రాబ్లం కానివ్వండి, ఫర్టిలిటీ ప్రాబ్లం కానివ్వండి, హెల్త్ ప్రాబ్లం కానీ బాధపడకూడదు కదా. ఒక డాక్టర్ ఫ్యామిలీలో ప్రాబ్లమ్స్ ఉంటే డాక్టర్కే అవమానం. డాక్టర్ మంచోడే, ఈజ్ అ వెరీ గుడ్ పర్సన్, బట్ ఆయన వ్యవస్థ మంచిది కాదు. ఓకే. ఆయన ఫాలో అయ్యేటువంటి వ్యవస్థ ఏదైతే ఉందో, ఆయన వాడేటువంటి విపరీత మెడిసిన్స్ ఉన్నాయో, ప్రొఫెషన్ అనడం లేదు మీరు. నేను ఐఎమ్ నాట్, అసలు డాక్టర్ నేనేం అనడం లేదు. మన డాక్టర్లు అందరూ, ఈవెన్ డాక్టర్స్ అందరూ ఇప్పుడు వాళ్ళు ఏదైతే వాళ్ళ ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో దట్ ఈస్ నాట్ ఆ సిస్టమ్ వాడాలి. మనం 20% వాడాల్సిన మెడిసిన్స్ని 80% వాడుతున్నాం. చిన్న చిన్న ప్రాబ్లమ్స్కి ఎప్పుడు వాడాలా మెడిసిన్స్? 80% మెడిసిన్స్ వాడినప్పుడు మీరు వీక్ అవుతున్నారా, స్ట్రాంగ్ అవుతున్నారా? వీక్ అవుతుంది. ఇది WHO చూడలేదంటారా డాక్టర్? మరి ఇంతమంది ఎవ్రీథింగ్ WHO కూడా బిజినెస్ తో లింక్ అయింది. అంటే డాక్టర్స్ సార్, ఇప్పుడు కొత్తగా డాక్టర్స్ వస్తారు, జూనియర్ డాక్టర్స్ వస్తారు, వాళ్ళు రీసెర్చ్ చేస్తారు, సంవత్సరాలు చదువుతారు. మళ్ళీ ఇక్కడ ఏదో ప్రాబ్లం ఉందని ఇంతవరకు ఎవరు కూడా ఎందుకు వచ్చి చెప్పలేదు. ఎంత రీసెర్చ్ చేసినా సరే ఆ ప్లాట్ఫామ్ నుంచి బయటికి రాలేరు వాళ్ళు. ఓకే. ఆ యొక్క ఇప్పుడు ఈ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తున్నాయి? ఇప్పుడు నేను చాలా మంది అలోపతి డాక్టర్స్తో మాట్లాడుతుంటాను కదా, వాళ్ళకి అసలు హోమియోపతి అంటే తెలియదు. నేను చెప్పినా కూడా నమ్మే పొజిషన్ లేరు. వాళ్ళు కొట్టేస్తారు. వాళ్ళదే కరెక్ట్ అనుకుంటారు, వాళ్ళదే కరెక్ట్ అనుకుంటారు. బట్ వాళ్ళకి ఎంబ్రియాలజీ ప్రకారము ఎక్టోడర్మ్, ఎండోడర్మ్, మిసోడర్మ్ అని ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తాయని ఎక్స్ప్లెనేషన్ చేస్తే వాళ్ళు గినక హోమియోపతి గినక చదివితే అసలు వదిలిపెట్టరు హోమియోపతిని. హోమియోపతి ఈజ్ అ బ్యూటిఫుల్ సైంటిఫిక్ సిస్టమ్. చిన్నప్పటి నుంచి అసలు ఏ ప్రాబ్లం ఎందుకు వస్తుంది, జర్నీ ఆఫ్ ది డిసీజ్ అంటారు. జర్నీ ఆఫ్ ది డిసీజ్ అంటే స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి చిన్న బాబుకి, దానికి మెడిసిన్ వాడతాం. ఆ తర్వాత దగ్గు జలుబు మొదలైతాయి, దగ్గు జలుబు మందులు వాడతాం. కాన్స్టిపేషన్ మొదలైతుంది, కాన్స్టిపేషన్ మందులు వాడతాము. హైపర్ యాక్టివిటీ మొదలైతుంది, హైపర్ యాక్టివ్ మందులు వాడతాము. పీరియడ్ డిస్టర్బ్ అయితే పీరియడ్ డిస్టర్బ్ వాడతాము. ఇవన్నీ కూడా అంటే ఒక ప్రాబ్లమ్స్ మనకు ఒక జర్నీ లాగా కనిపిస్తాయి.